నమస్తే, వెల్కమ్ టు టీసెట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు, లేదా ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఆందోళన అయితే కలగడం సహజం. అయితే ఈ యాంగ్జైటీ ఎంతవరకు ఉంటే సరిపోద్ది, ఏ లెవెల్ దాటితే అది ఒక డిజార్డర్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆందోళన లేకుండా మనం ఏ పని చేయలేము, కానీ ఎంతవరకు ఉంటే పర్లేదు, ఏ పరిధి దాటితే ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. యాంగ్జైటీ డిజార్డర్స్ సంబంధించి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చింతా పవన్ సంజయ్ మ్యామ్. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చాలా విషయాలు తను అడిగి తెలుసుకుందాము. మ్యామ్, ఒకటి, ఇప్పుడు యాంగ్జైటీ ఏదైతే ఇది అంటున్నామో, ఆందోళన, ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఆందోళన లేకుండా అయితే పని చేయలేం కదా. అసలు ఎప్పుడు దీన్ని ఒక డిజార్డర్ అంటారు? అసలు ఆందోళన ఒక డిజార్డర్ ఎప్పుడు అవుతుందంటే ఏం చెప్తారు? సో సాధారణంగా మనకి ఈ ఫియర్ అనేది చాలా కామన్ అండి. ఫియర్ అనేది ఒక ఎమోషన్ అనమాట. మనలో సంతోషం ఎలా, బాధ ఎలా ఉంటుందో ఫియర్ అనేది కూడా నార్మల్గా మనకు ఒక చిన్నప్పటి నుంచి మనకి ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. పుట్టినప్పుడు పిల్లలకి అసలు ఈ భయం అనేది ఏమీ తెలియదు అనమాట. అసలు వాళ్ళు చక్కగా ఆడుకోవడము, అసలు పక్కన ఏమున్నా కూడా, ఒక వస్తువు అన్నా, ఫైర్ అన్నా కూడా, లేకపోతే ఒక పాము ఉన్నా కూడా వాళ్ళకి ఏ భయం అనేది ఏమి ఉండదు. సో ఆ టైంలో వాళ్ళకి అంత అవగాహన అనేది ఉండదు అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఒక ఫైర్ దగ్గరికి వెళ్ళగానే గట్టిగా అమ్మో ఫైర్ అని గట్టిగా అరవడం వల్ల ఆటోమేటిక్గా పిల్లలకి భయం అనేది ఆటోమేటిక్గా మంట అనేది అమ్మో దగ్గరికి వెళ్తే కాలుతుంది అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. సో ఇది మనం ఒక కండిషనల్గా మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేస్తున్నాం అనమాట. అంటే పుట్టినప్పటి నుంచి లేనిది మనం చాలా విషయాలు మనం వారికి అవగాహన అనేది పెంచడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఫియర్ రెస్పాన్స్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఈ ఫియర్ అనేది ఎప్పుడైతే మనకి వయసు రీత్యా మనకి ఆటోమేటిక్గా కొన్ని నార్మల్ విషయాలకి ఓకే భయం, ఆందోళన అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇది పరిమితికి మించి వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం యాంగ్జైటీగా పరిగణిస్తాం అనమాట. అంటే మామూలుగా భయపడడం కంటే కూడా అతిగా ఎక్కువగా భయపడడం, ఎప్పుడూ ఆందోళనగా ఉండడము, దాని గురించి ఆలోచించడము, నెగిటివ్గా అంటే ఆలోచనలు కూడా ఎక్కువగా ఇది నా జరుగుతుందో లేదో, నా వల్ల కాదు అనే ఆలోచనలు ఎక్కువ అవ్వడము. తర్వాత వారికి బాడీ అంటే ఫిజియలాజికల్గా కూడా వాళ్ళకి చేతులు ఉరకడం కానీ, మజిల్ టెన్షన్ పెరగడం కానీ, ఆటోనామిక్ సిమ్టమ్స్ లాగా, అంటే చెమటలు పట్టినట్టు గుండె దడగా ఉండడము, ఇంకా కడుపులో కూడా ఏదో అజీర్ణంగా అనిపించడము, ఎక్కువసార్లు వాష్రూమ్కి వెళ్ళడము. సో ఇవన్నీ కూడా మనకి యాంగ్జైటీ సిమ్టమ్స్ అనమాట. ఎప్పుడైతే అది పరిమితికి మించి ఉందో అలాగే వాళ్ళ లైఫ్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. యాంగ్జైటీ వల్ల వాళ్ళు వర్క్కి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు నార్మల్గా ఉండలేకపోతున్నారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంటే దాన్ని యాంగ్జైటీ డిజార్డర్గా మనం పరిగణిస్తాం అనమాట. ఓకే మ్యామ్, మీరు యాజ్ ఎ సైకియాట్రిస్ట్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు మ్యామ్? ఏమంటారు యాక్చువల్గా మీరు మీ భాషలో? సో మనకి యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఒక 1 month లోపల ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల, ఒక ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉండడం వల్ల, లేకపోతే ఒక బ్రేక్ డౌన్ లైఫ్లో అంటే ఈ లవ్ ఫెయిల్యూర్ జరగడమైనా, ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళు మనకి చాలా వాళ్ళతో గొడవ జరగడం వల్ల, లేకపోతే ఎవరైనా చనిపోవడం వల్ల, ఇట్లా జరిగిన వల్ల వచ్చే సమస్యని 1 month లోపలనే 2 weeks ఇట్లా ఉన్నప్పుడే దాన్ని అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్గా పరిగణిస్తాం అనమాట. సో 3 months మనం ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, కొత్త జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా వేరే కొత్త వారితో ఉండడం కానీ, సో ఆ టైంలో మనం సరిగ్గా వారితో ఉండలేకపోవడం, తర్వాత దాంట్లో కూడా కొన్ని సమస్యలు తలెత్తడం జరగడం వల్ల కూడా దాన్ని మనం అడ్జస్ట్మెంట్ డిజార్డర్గా పరిగణిస్తాం. సో అది 3 నెలల కంటే ఎక్కువ అయ్యి 6 నెలలు ఇంకా అలాగే పెరుగుతూ ఉంటే దాన్ని యాంగ్జైటీ డిజార్డర్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. దానిలో కూడా మనకి ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే అది
రీజన్ అనేది లేకపోవచ్చు. అంటే ఆల్రెడీ టైం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, లైఫ్ లాంగ్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లోనే ఇంకా పానిక్ డిజార్డర్ అంటే లైక్ ఒక స్పెసిఫిక్ ట్రిగ్గర్ వల్ల లేకపోతే ఏదైనా జరగడం వల్ల మనకి వస్తే దాన్ని పానిక్ డిజార్డర్గా పరిగణిస్తాం అనమాట. ఫోబియా అంటే ఇప్పుడు మనకి భయం అనేది చాలా సర్వసాధారణం. కొన్ని సిచ్యుయేషనల్గా అంటే లైక్ ఫైర్ అంటే భయము, లేకపోతే బ్లడ్ అంటే భయము, హైట్స్ అంటే భయము, క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయం, దీన్ని స్పెసిఫిక్ ఫోబియాగా మనం పరిగణిస్తాం. అలాగే అగారోఫోబియా అంటాం అనమాట. అగారోఫోబియాలో ఏంటంటే బయటికి వెళ్ళాలంటే కూడా భయం, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే మేము బయటికి వెళ్తాము అనేసి వాళ్ళు అసలు బయటికి వెళ్ళడానికి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో దాన్ని ఎగారోఫోబియా అంటాం అనమాట. అలాగే అంటే లైక్ మనకి ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది. అంటే సోషల్ యాంగ్జైటీ అంటే వాళ్ళకు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయము, అందరి ముందు మాట్లాడాలన్నా, గ్రూప్లో డిస్కషన్ జరిగేటప్పుడు మాట్లాడాలన్నా కూడా దాన్ని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్గా మనం దాన్ని పరిగణిస్తాం. ఇంకా ఈ సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ కూడా ఉంటుందన్నమాట. దానిలో చాలా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇది ఎలా అంటే మనకి ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు మనల్ని విడిచి ఉండలేరు, కానీ ఎప్పుడైతే వీళ్ళకి మదర్ వెళ్ళిపోతుందేమో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇంకెక్కువ బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఇంకెక్కువ భయపడుతూ ఉంటారు. సో ఈ సెపరేషన్ యాంగ్జైటీ వాళ్ళకు ఆటోమేటిక్గా అది సిచ్యుయేషన్ ప్రకారంగా వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, ఇంకా ఇంట్లోనే ఉంటా అంటారు. ఇంకా స్కూల్ గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇంకెక్కువ భయపడుతూ ఆందోళన మనకి సిమ్టమ్స్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. సంధ్య మ్యామ్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు సిమ్టమ్స్ గురించి ఇంతకుముందు చెప్పారు, కాకపోతే ముందు సిమ్టమ్స్ ఏంటో క్లారిటీగా తెలిస్తే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో కూడా ఆ సిమ్టమ్స్ ఉన్న ఇవి డిజార్డర్ అని గుర్తుపట్టలేకపోతుంటారు, కాబట్టి ఒక్కసారి సిమ్టమ్స్ గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్తారా మ్యామ్, ఏమేమి ఉంటాయి ఎగ్జాక్ట్గా? ఓకే, సో మనకి యాంగ్జైటీ డిజార్డర్స్లో అండి మనకి సైకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. సైకలాజికల్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే లైక్ ఆలోచన అనేది నెగిటివ్గా ఆలోచన ఎక్కువ ఉండడం అనమాట. అంటే రోజంతా కూడా వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలే రావడం. మన బ్రెయిన్లో ఆలోచనలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి, కానీ వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇలా నెగిటివ్ ఆలోచనలు రావడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు. సో మనకి ఆలోచనకి రెస్పాండ్ అవ్వడం అనేది చాలా నార్మల్ అనమాట. అంటే లైక్ ఎనీ ఆలోచనకి మనం రెస్పాండ్ అవుతూనే ఉంటాము. సో ఇప్పుడు మనము ఒక రూమ్లో ఉన్నాము, ఆ రూమ్లో ఉన్నప్పుడు డోర్ వేసేసి ఉంది. సో ఎప్పుడైతే మనకి ఒక సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక పిల్లి వల్ల వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాము, అయ్యో చిరాగ్గా వస్తుంది, ఇరిటబుల్గా అవుతాము, కోపంగా అనిపిస్తుంది, ఈ పాడుపిల్లి ఎప్పుడు ఇలా ఇరిటేట్ చేస్తుంది. సో అలాగే ఒక స్నేహితుడు వస్తున్నారు, వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. సో అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, వచ్చేసారు, మంచిగా అనిపిస్తుంది. సో అదే ఒక దొంగ వల్ల వచ్చింది అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, అమ్మో దొంగ వచ్చేసాడు, ఏం చేస్తాడు, ఏం తీసుకెళ్ళిపోతాడు. సో మనకి ఈ ఆలోచన ఏదైతే ఉంటుందో దానికి రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఆలోచన ఒకవేళ మనకి భయం కలిగించే ఆలోచన వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్ రావడం వల్ల మనం ఇంకా ఎక్కువ భయపడ్డం, ఇంకెక్కువ ఆందోళన పడ్డం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి సైకలాజికల్గా ఎక్కువ కాగ్నిషన్ కూడా నెగిటివ్ కాగ్నిషన్ ఉంటుందన్నమాట. సో అలాగే మనకి ఫిజియోలాజికల్గా ఏముంటాయంటే మనకి బాడీ అనేది మనకి షివరింగ్ అనేది వస్తుంది. షివరింగ్ అనేది టెన్షన్ పడ్డము, తర్వాత మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది కూడా మనకి అంతకుముందు ఇమ్యూనిటీ అంటే మనకి రోగ నిరోధక శక్తి, సో అది కూడా దాని మీద ఇంపాక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట యాంగ్జైటీ వల్ల. సో యాంగ్జైటీ టైంలోనే మనకి తెలియకుండానే హార్మోన్స్ మనకి కార్టికోస్టిరాయిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇంకెక్కువ బాడీలో చేంజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇయర్స్ టుగెదర్ వాళ్ళకి తెలియకుండానే ఆ సిమ్టమ్స్ గో త్రూ అయ్యే వాళ్ళకి కూడా బాడీలో చాలా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ యాంగ్జైటీ వల్ల వాళ్ళకి బీపీ, హైపర్ టెన్షన్ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది
మన జీవితంలో ఇలా ఆందోళన పడడం వల్ల మనకు తెలియకుండానే బాడీలో చాలా మార్పులు అనేవి వస్తాయన్నమాట. అలాగే మనకి బాడీలో కొన్ని ఆర్గన్స్ పనితీరు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అలాగే ఎటనామిక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళాలి, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి తెలియకుండానే రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారు, ఇరిటబుల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ టైంలో ఎక్కువసార్లు వాష్రూమ్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువసార్లు వాళ్ళకి అజీర్ణత కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మోషన్ వచ్చినట్టు వాళ్ళకి ఎక్కువసార్లు అనిపించడం కూడా జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే అండి దీంట్లో ఫియర్ఫుల్నెస్ అంటే భయం, ఆందోళన, తర్వాత ఇరిటబుల్ అయిపోతారు. చిన్న విషయానికి కూడా వాళ్ళకి ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. రెస్ట్లెస్నెస్ అంటే ఒక దగ్గర ఉండకుండా అటు ఇటు తిరగడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే వాళ్ళకి నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవచ్చు, స్లీప్ అనేది డిస్టర్బ్డ్గా ఉండొచ్చు. తర్వాత కన్ఫ్యూజ్డ్గా ఉంటారనమాట. కన్ఫ్యూజ్డ్గా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఈ ఆలోచన అనేది వాళ్ళకి రన్ అవుతూనే ఉంటుంది. సో దానివల్ల ఇంకెక్కువ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారనమాట. ఓకే, ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఏం చెప్తారు మ్యామ్? సో నేను మీకు ఆల్రెడీ అవి చెప్పాను కదండి, లైక్ పానిక్ డిజార్డర్, ఫోబియా, ఎగారోఫోబియా, అలాగే స్పెసిఫిక్ మనకి సిచ్యువేషనల్ ఫోబియాస్ ఉంటాయి, PTSD అని కూడా ఉంటుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ వాళ్ళు ఎలా ఆందోళన పడుతున్నారు అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి డయాగ్నోసిస్ అనేది చేస్తామన్నమాట. ఓకే, ఈ PTSD అంటే ఏంటి మ్యామ్? సో మనకి PTSD అంటే ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనమాట. సో మనకి నార్మల్గా స్ట్రెస్ అనేది సర్వసాధారణం. స్ట్రెస్ అనేది మనకి చాలా అవసరం కూడా. అసలు సైన్స్ పరంగా అసలు స్ట్రెస్ అనేది ఫిజిక్స్లో ఆ టర్మ్ అనేది వస్తుందన్నమాట. ఒక రెండు థింగ్స్ మధ్యలో కొలిజన్ ఎప్పుడైతే, ఆబ్జెక్ట్స్ మధ్యలో కొలిజన్ ఎప్పుడైతే జరుగుతుందో దానివల్ల వచ్చేదే స్ట్రెస్ అనేది ఫిజిక్స్ పరంగా. సో మరి మానసికంగా స్ట్రెస్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా సిచ్యుయేషన్ని ఫేస్ చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో కలిగే ఆందోళననే మనకి స్ట్రెస్గా పరిగణిస్తాం. ఇప్పుడు నార్మల్గా మనకి ఏ పని చేయాలన్నా కూడా స్ట్రెస్ ఉంటేనే మనం చేయగలం. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉందనుకోండి, నాకు ఎగ్జామ్స్ ఉందన్న ఆలోచన ఉంటేనే మనం చదువుకోగలం. రేపు ఏం చేయాలి ఏంటి అనేది మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. సో అలాగే మనకి యూస్ట్రెస్ అంటాం అనమాట. సో యూస్ట్రెస్ అంటే గుడ్ స్ట్రెస్. మనకి గుడ్ స్ట్రెస్ ఉండడం వల్ల పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, పని చేయాలనిపిస్తుంది, ఎలా చేయాలి ఏంటి అంటే ఇప్పుడు రేపు బయటికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఎవరితో వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే లైక్ మనకి ఆ ప్లాన్ చేసుకునేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత పని చేసినా కూడా అలుపు అనేది రాదనమాట. దాన్ని యూస్ట్రెస్గా పరిగణిస్తాం. ఎప్పుడైతే ఇది పరిమితికి మించి అవుతుందో ఆటోమేటిక్గా అది డిస్ట్రెస్లోకి బాడీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏం జరుగుతుందంటే డిస్ట్రెస్లో సిమ్టమ్స్ అన్ని యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తాయి. సో ఆ టైంలో మనకి తెలియకుండానే ఆందోళన, భయపడడం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో ఎక్యూట్ స్ట్రెస్ పోస్ట్ ట్రామాటిక్ అంటే లైక్ ఎక్యూట్ అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా జరిగినా, లేకపోతే ఈ బ్రేక్ డౌన్స్ ఏమైనా ఉన్నా, లైక్ ఎమోషనల్గా కానీ, లవ్ ఫెయిల్యూర్ కానీ, ఎగ్జామ్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, లేకపోతే ఈ రేప్ కానీ ఇట్లాంటి ఏమైనా, లేకపోతే డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్, పెద్ద సునామీ వచ్చినప్పుడు కానీ, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా మనిషి అనేవాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారనమాట. రియాక్ట్ అవ్వడం అనేది నార్మల్. కానీ ఆ రియాక్షన్లో ఏంటంటే ఇంకెక్కువ స్ట్రెస్ పడుతున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు అన్నప్పుడు దాన్ని ఎక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ అంటే అది నార్మల్గా వచ్చేదే కానీ అది ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అనమాట. సో దాన్ని ఎక్యూట్ స్ట్రెస్ రియాక్షన్గా పరిగణిస్తాం. సో ఆ టైంలో ఏంటంటే లైక్ వాళ్ళ వల్ల కాదు, కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఆటోమేటిక్గా కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే మ్యామ్, దీంట్లో మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ముందుగా నాకు పిల్లల గురించి ఆల్రెడీ మీరు కొంచెం చెప్పారు. ఇంకేంటంటే అసలు ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎలా గుర్తుపట్టాలి, ఎస్పెషల్లీ పిల్లల్లో ఎలా ఉంటుంది ఈ సమస్య? ఓకే,
సో మనకి యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి పిల్లల్లో కూడా చాలా కామన్గా ఉంటుంది. సో వారికి ఏం జరుగుతుందంటే లైక్ ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు. మెయిన్ వాళ్ళు పిల్లలందరితో ఉండడానికి కూడా ఇష్టపడరు అనమాట. చిరాగ్గా ఉంటారు. మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. టీచర్స్ ముందు కూడా వాళ్ళు సరిగా ఆన్సర్ చేయలేకపోవడము, భయపడడం వల్ల వాళ్ళు డల్గా ఉండడము. టీచర్స్ కూడా చాలా ఎక్కువ అంటే లైక్ పిల్లలందరూ ఒకలాగా ఉండి ఈ ఆ ఒక్క పిల్లవాడు అలా ఉండడం అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. యాంగ్జైటీ అనేది మన ఫేస్లోనే చాలా ఎక్స్ప్రెషన్స్, మనకి బాధ, భయం అనేది మన ఫేస్ చూడగానే అర్థమైపోతుంది. అలాగే పేరెంట్స్కి కూడా ఏంటంటే పిల్లలు తినట్లేదు, అసలు ఏం కావాలి అనేది ఏం చెప్పట్లేదు, ఈ మధ్యలో ఎక్కువ డల్గా ఉంటున్నారు, దేని మీద కాన్సన్ట్రేట్ ఇష్టపడట్లేదు అంటే ఆటోమేటిక్గా అది యాంగ్జైటీగా మనం పరిగణించవచ్చు. మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళలాగా పిల్లలు చెప్పలేరండి. సో మనం చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎక్కువగా స్కూల్ అనేది రెఫ్యూజ్ చేస్తారు, స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. సో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో కూడా చాలా కామన్గా ఉంటుంది యాంగ్జైటీ. సో ఎగ్జామ్స్ చదువుకోవడానికి కూడా నా వల్ల అవుతుందో లేదో అని కూడా సరిగ్గా చదువుకోలేకపోవడం. ఎప్పుడైనా మనకి పీక్స్ ఆఫ్ స్ట్రెస్ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అసలు బుక్స్ ఓపెన్ చేయాలన్నా కూడా వాళ్ళకి భయం అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే అమ్మో ఎగ్జామ్స్ వస్తున్నాయి, అసలు ఏం తీయట్లేదు, ఏం చదవట్లేదు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో మనం ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళని కామ్ చేసి వాళ్ళని కొంచెం రిలాక్స్ చేసి అప్పుడు వాళ్ళకి మనం ఎష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ స్టడీస్లో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు నార్మల్గా వాళ్ళు చదువుకోగలరు అనమాట. సో మనం సింటమ్స్ అనేవి పిల్లల్లో ఒకలాగా ఉంటాయి, పెద్దల్లో ఒకలా ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ చిన్న పిల్లల్లో ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ పిల్లల్లో ఒకవేళ చిన్నగా ఈ ప్రవర్తనలో మార్పు వస్తుందంటే డెఫినెట్లీ మీరు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ని కలవడమే మంచిది. ఓకే మ్యామ్. సంధ్య మ్యామ్, వాట్ అబౌట్ టీనేజ్ కిడ్స్ మ్యామ్? ఎందుకంటే టీనేజ్లో వస్తున్నప్పుడు వాళ్ళలో ఫిజికల్ మార్పులు అంటే శారీరకంగా చాలా మార్పులు వస్తుంటాయి, మానసికంగా చాలా మార్పులు వస్తుంటాయి, వింటుంటాం ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయంలో. ఇలాంటి పిల్లలు ముఖ్యంగా యాంగ్జైటీ లేదా ఆందోళన ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తించాలంటే ఏం చెప్తారు? సో మెయిన్ ఇప్పుడు మనం పిల్లల్లో చూసాం కదండి, పిల్లల్లో బుల్లీయింగ్ కూడా అంతే ఉంటుంది అనమాట. బుల్లీయింగ్ అంటే వాళ్ళని ఇతర పిల్లలు ఏడిపించడం కానీ, వాళ్ళు వేరే అంటే ఏదో ఒక మాట అనడం కానీ. సో అలాగే టీనేజ్ కిడ్స్లో కూడా ఈ బుల్లీయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే చిన్నపిల్లలో కొంచెం చాలా తక్కువ మంది బుల్లీయింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ పెద్ద పిల్లల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనడము, ప్రతి దానికి రియాక్ట్ అవ్వడము, ఇది చాలా కామన్గా ఉంటుంది. సో మళ్ళీ ఇంకా పియర్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే తోటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండడము, వాళ్ళు కాంపిటేటివ్గా ఉండడము, ప్రతి సిచ్యుయేషన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడము, మనం చేయలేకపోవడం అనేది జరగడం వల్ల కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి పియర్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా కూడా కొంతమందికి తెలియకుండానే స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళు ఇప్పుడు మనకి టీనేజ్ కిడ్స్ కూడా లైక్ 8th 9th 10th ఈ టీనేజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలియకుండానే ఈ అట్రాక్షన్ ఆపోజిట్ సెక్స్కి అట్రాక్ట్ అవ్వడం కూడా ఎక్కువ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, శారీరకమైన మార్పులు జరుగుతాయి. కాబట్టి తెలియకుండానే వాళ్ళకి ఈ స్ట్రెస్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలోనే మనము పేరెంటల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది నార్మల్గా ఉంటుంది అనుకోండి, లైక్ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఆ కమ్యూనికేషన్ నార్మల్గా ఉన్నా, మళ్ళీ మన తెలియకుండా మనము చాలామంది ఎట్లా అయిపోతారంటే ఈ టైంలోనే ఎక్కువ ఇంట్రోవర్ట్గా అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది సరిగా చేయలేకపోవడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని మాట్లాడలేకపోవడం వల్ల కూడా వాళ్ళలో ఈ ఇంట్రోవర్ట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాం అనమాట. ఎక్స్ట్రోవర్ట్ అంటే మంచిగా అందరితో షేర్ చేసుకుంటారు, బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు, వాళ్ళకి అది ఒక ఎనర్జీగా ఉంటుంది. సో కానీ ఇంట్రోవర్ట్ ఏంటంటే వాళ్ళకి ఒంటరిగా ఉండడమే ఇష్టం ఉంటుంది. తర్వాత సొసైటీ కూడా ఎలా ఉంటారు, వీళ్ళు మంచోళ్ళు కాదేమో, వీళ్ళ మీద నెగిటివ్ ఆలోచనలు ఉండడం వల్ల కూడా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఎవరితో కలవలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైవసీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. అంటే నేను అనే స్వభావం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో ఎవరైనా ఇలా అనడం అయినా కూడా ప్రతి దగ్గర కూడా బౌండరీస్ అనేది ఎక్కడైనా బౌండరీస్ అనేది మనం ఏర్పరచుకోలేకపోయామనుకోండి, ప్రతి ఒక్కరు మనల్ని ఏదో ఒక అనడం జరిగినప్పుడు కూడా ఆటోమేటిక్గా
వాళ్ళకి ఈ యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సంధ్యమ్మ, ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ పిల్లలు వాళ్ళలో రకరకాల మార్పులు వస్తుంటాయి కాబట్టి మామూలుగానే వాళ్ళు కాస్త మీరు అన్నట్టు ఇంట్రోవర్ట్లుగా ఉండడము అలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు, అలా కాదు వాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారని తెలియడానికి, ముఖ్యంగా పేరెంట్స్కి తెలియడానికి ఏమన్నా అంటే వాళ్ళకి ఏమైనా కనిపిస్తాయా, సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా వాళ్ళలో మనకి? సో మెయిన్గా ఎడాలసెన్స్లో వచ్చేదాన్ని ఎడాలసెన్స్ క్రైసిస్ అంటాం అనమాట. సో ఎడాలసెన్స్ క్రైసిస్ అంటే ఏంటంటే మనకి తోటి పిల్లలతో మనము వారిలాగా కాంపిటేటివ్గా ఉండలేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఇంట్రోవర్ట్ అనేది కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఓపెన్ అప్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీతో కూడా ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళంతా వాళ్ళు పంచుకోలేకపోతూ ఉంటారు. షేరింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. వాళ్ళ అంటే లైక్ పర్సనల్గా వాళ్ళ స్టడీస్ మీద కానీ, లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళలేకపోవడం కానీ, అన్నిటి మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం కానీ. సో ఈ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు మనకి ఎట్లా అంటే లైక్ ఓకే వీడు పెద్దవాడు అవుతున్నాడని మనం వదిలేస్తాం, కానీ మనం ఆ టైంలోనే కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎడాలసెన్స్కిను మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి చాలా మినిమల్ గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళని కూడా మనం అడాలసెన్స్ని కూడా మనం ఈక్వల్గా ట్రీట్ చేయడం వల్లనే వాళ్ళు కమ్యూనికేషన్ అనేది నార్మల్. ఇంకా నువ్వు చిన్నపిల్లోడివి అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే మామూలుగా ఇప్పుడు సాధారణంగా అంటే ఒక యంగ్ ఏజ్, ఆ తర్వాత మిడిల్ ఏజ్ వస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది యాంగ్జైటీ ఇష్యూస్, వీళ్ళలో ఎలా కనిపిస్తాయి? సో మిడిల్ ఏజ్కి వచ్చేటప్పుడు అండి లైక్ ఒకటి మ్యారేజ్, తర్వాత జాబ్, స్టడీస్ విషయంలో ఎనీవే క్రాస్ చేసేసారు కాబట్టి జాబ్ విషయంలో, తర్వాత ఇంకా లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ టైంలో మనకి తెలియకుండానే ఈ జాబ్లో సెటిల్ అవ్వడంలో అసలు యాక్చువల్లీ జాబ్ అంటేనే స్ట్రెస్ఫుల్. జాయిన్ అయ్యేంత వరకు మనకి ఏ జాబ్ వస్తుంది, ఎట్లా జాయిన్ అవుతాము, ఎక్కడ ఉంటాము అనేది కూడా ఆ టైంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో ఈ మిడిల్ ఏజ్లో కూడా ఉండే టెన్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ విషయంలో కూడా చాలామంది ఆ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో మెయిన్గా ఆ టైంలో మనకి ఈ కమ్యూనికేషన్ అనేది ఎప్పటికైనా మనం ఎక్కడ ఏ దేశం అయినా కూడా సేవ్ చేస్తుంది. మనం ఇప్పుడు నాలో నేనే కృంగుదల, నాలో నేను ఆలోచన పెట్టుకున్నాను అనుకోండి, నేను ఎవరికి చెప్పకపోతే ఆటోమేటిక్గా నాకు ఇంకా ఎక్కువ ఆందోళన కలుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు షేర్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఓకే. వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ మ్యామ్? అంటే ఆ ఏజ్లో అంతా చూసేశారు, అంటే ఫిజికల్గా కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు, వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఎలా గుర్తించాలంటే ఏం చెప్తారు? మెయిన్గా మనకి ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఎండ్ లైఫ్ క్రైసిస్ అండి. అంటే నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను, నన్ను ఎవరు చూస్తారు, ఈ ఎండ్ లైఫ్ క్రైసిస్ అనేది కూడా తెలియకుండానే వాళ్ళ ప్రవర్తనలో అనేది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే లైక్ ఫ్యామిలీతోనే ఉంటారు కానీ వాళ్ళకి ఈ మిడిల్ లైఫ్లో వచ్చినంత ఇంపార్టెన్స్ అనేది రాకపోవడం వల్ల వాళ్ళకి ఎండ్ లైఫ్ క్రైసిస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు డిప్రెషన్లోకి ల్యాండప్ అవుతారు. తర్వాత డెసిషన్ మేకింగ్ దగ్గర కూడా వాళ్ళ పవర్, అథారిటీ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ షిఫ్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ అనేది టేక్ ఓవర్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో కూడా వాళ్ళు సరిగ్గా జరగకపోయినా ఈ పర్ఫెక్షనిజం ఉన్న ట్రైట్ ఉన్న వాళ్ళు కూడా లైక్ యాటిట్యూడ్, పర్సనాలిటీ వైజ్ కొంచెం డామినెంట్గా ఉండే వాళ్ళు కూడా అది ఆ క్రైసిస్ని తట్టుకోలేరనమాట. సో ఆ టైంలోనే మెయిన్ ఏంటంటే మనకి లైఫ్ అనేది మనకి శాశ్వతం కాదు. సో మనం హ్యాపీగా ఉండడమే మన గోల్. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలనేది మన గోల్. కాబట్టి ప్రతి విషయంలో మనం ఎక్కువ ఆందోళన పడడం వల్ల తెలియకుండా మనకి ఈ యాంగ్జైటీ డిజార్డర్స్లోకి ల్యాండప్ అవుతాం. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు మనకి ఒక డైవర్షన్ అనేది మనం ఏర్పరచుకోవాలి. మనకంటూ ఒక టైం అనేది స్కెడ్యూల్ చేసుకోవాలి. మనకు నచ్చిన పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడం వల్ల కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఓకే. సంజయ్ మ్యామ్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే జెండర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే జెంట్స్ అయితే ఇలా, లేడీస్ అయితే ఇలా, అలా ఏమైనా ఉంటుందా యాంగ్జైటీకి సంబంధించి ఇష్యూలో?
సో నిజంగా చెప్పాలంటే లైక్ ఆడవాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారనిపిస్తుంది. అలాగే వాళ్ళకుండే టెన్షన్స్ నిజంగా వేరే వేరేగా ఉంటాయి అనమాట. సరిగా మంచిగా డ్రెస్అప్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కొంచెం అంటే తెలియని ఆందోళన, లేకపోతే కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ వాళ్ళకి ఆందోళన వస్తుంది. లేకపోతే అంటే మగవాళ్ళలో ఏంటంటే అఫ్ కోర్స్ కంపారిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ వన్, బట్ ఏంటంటే లైక్ షేరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తెలియకుండానే వాళ్ళకి ఎడిక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. లైక్ సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు తక్కువైపోతూ ఉంటారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఆటోమేటిక్గా మనకి గర్ల్స్లో ఏంటంటే లైక్ లేడీస్లో ఏంటంటే ఎక్కువ కొంచెం సర్కిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైం ఇది వరకు మంచిగా అందరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఏ అనారోగ్యం రాలేదు, ఏ ఆందోళనకి వాళ్ళు గురవ్వలేదు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కానీ, అర్బనైజేషన్లో కానీ వాళ్ళకి ఫ్యామిలీ కలిసే ఉంటారు కానీ ఎవరితో మాట్లాడలేకపోవడం, ఇలా చాలా చేంజెస్ రావడం వల్ల కూడా మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఈక్వల్గానే వాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్స్కి గురవుతున్నారు. డెఫినెట్లీ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు నో అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు యాంగ్జైటీకి సంబంధించి జెనెటికల్గా ఏమైనా ఉంటుంది అంటే వంశపారంపరంగా వచ్చే వాళ్ళకు ఈ ఎక్కువగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇంట్లో ఆల్రెడీ ఒకరు ఎవరైనా ఇలాంటి దాంతో సఫర్ అవుతుంటే వాళ్ళ ముందు తరాలకు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? సో మెయిన్ ఏంటంటే అండి, యాంగ్జైటీ డిజార్డర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మన ఫ్యామిలీలో మనకి మన పేరెంట్స్ని చూసి మనం చాలా నేర్చుకుంటాం. లైక్ స్టూడెంట్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మనకు ఒక పోరస్ లాగా మనం ఏది చూసినా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అంటే మదర్ ఇలా భయపడుతున్నారు అంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఓకే ఇలా ఉండకపోతే ఇలా ఉంటే మనం భయపడాలి అని ఆటోమేటిక్గా మనం నేర్చుకున్నది అనమాట. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఏంటంటే సైకో డైనమిక్ అనమాట. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు తెలియకుండానే ఆందోళనకి గురవుతూ ఉంటాం అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉన్న ఎనీ ఇన్సిడెంట్ మే ఇంపాక్ట్ అస్. అదే కొంతమంది పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా అవ్వచ్చు. సో మన అప్బ్రింగింగ్లో కానీ, మన లైక్ పేరెంటల్ ఫిగర్స్ మనం వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా భయపడతారు అనే దాన్ని బట్టి వాళ్ళని చూసి కూడా మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. సో నేను ముందు మీకు చెప్పాను కదండి, ఫియర్ అనేది మనకు అసలు లేనిది, మనం తెలియకుండానే మనం ఏర్పరచుకున్నది. సో ఇది పోను పోను మనకి కండిషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ లైక్ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఆందోళనకు గురైతే డెఫినెట్లీ పిల్లలకి వచ్చే అవకాశం కూడా అంతే ఉంటుంది. అప్బ్రింగింగ్ బట్టి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, సైకోడైనమిక్ బట్టి, అలాగే జెనెటిక్గా కూడా మనకు ఒకవేళ మన తల్లిదండ్రులకు ఉండి ఉంటే, ఇప్పుడు మనకి ఎలా అయితే డయాబెటీస్, ఇన్సులిన్ అనేది వాళ్ళకి డిఫెక్టివ్గా రావడం కానీ, అలాగే మనకి బ్రెయిన్లో కూడా సెరటోనిన్ అనేది అక్కడ కూడా డిరేంజ్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా డిస్రెగ్యులేషన్ వల్ల కూడా ఈ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్రెయిన్లో కూడా కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ లైక్ ఆ సెరటోనర్జిక్ సిస్టమ్ ఉన్న బ్రెయిన్ కానీ ఆ ఏరియాస్ కొన్ని ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఈ ఆందోళన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, మామూలుగా సంజయ్ మ్యామ్ ఏంటంటే నేను సమాజంలో చూస్తున్నది మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మట్టుకు ఏదైనా సమస్య ఉంటే శారీరక సమస్య అనుకొని, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా దాన్ని శారీరక సమస్యలు అనుకొని మిగతా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, అలా తిరగడం చూస్తుంటా. అంటే సైకియాట్రిస్ట్నో సైకాలజిస్ట్నో కలవాలంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్లో ఉండాలని చూస్తున్నాము. సో ఇలా ఎక్కువ కాలం దీన్ని అంటే డయాగ్నోస్ చేయకుండా ఉండడం ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి, ఎప్పుడు మీ దగ్గరికి రావాలి? సో మెయిన్ ఏంటంటే అండి, ఒకటి చాలామందికి పాల్పిటేషన్స్ అంటే గుండె దడ రాగానే వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉందని మెయిన్ చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ యాంగ్జైటీ డిజార్డర్స్లో ఒక లైక్ 100%లో 50 to 60 పీపుల్ ఫస్ట్ వెళ్ళేది ఫిజిషియన్ని కలుస్తారు, ఈసీజీలు తీపించుకుంటారు, తర్వాత గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే హార్ట్ రేట్ ఒకటి పెరుగుతూ ఉంటుంది, ఆలోచన వస్తుంది, ఆలోచన తర్వాత హార్ట్ రేట్ పెరుగుతుంది. సో ఆలోచన అనేది వచ్చి హార్ట్ రేట్ పెరుగుతుంది అంటే అది ఖచ్చితంగా అది యాంగ్జైటీ డిజార్డర్కి సంబంధించింది. మళ్ళీ తర్వాత ఏంటంటే వాళ్ళకి అజీర్ణత ఎక్కువ జరగడము, తలనొప్పి ఎక్కువ రావడము, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉండడము, తెలియకుండానే ఈ సొమాటిక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. చేతులు వణకడము, ఇలా ఎనీ సమస్యలు ఉంటే దానికి సంబంధించిన డాక్టర్స్ మెయిన్ ఇంకొకటి మనకి గూగుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో
భయమా, సో హార్ట్ రేట్ పెరుగుతుంది, లేకపోతే చెస్ట్ డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, గుండె భారంగా అనిపిస్తుంది, ఈ సిమ్టమ్స్ కొట్టగానే మనకి హార్ట్ అటాక్ అని వస్తుంది. సో ఓకే, సో ఇది ఒక్క సిమ్టమ్ ని మనం గూగుల్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద మనకు ఒక 10 వీడియోలు వస్తాయి. 10 వీడియోలు చూసిన తర్వాత నాకు సడన్ గా ఫోన్ చేసి నా హార్ట్ రేట్ పెరిగి నాకు నా వల్ల కావట్లేదు, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నా ఓపీ కూడా అన్ని టెస్టులు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఏంటి అంటే అండి, నేను ఈ సమస్య ఉంది అంటే నేను ఖచ్చితంగా మెయిన్ మీకు ఆలోచన ఎక్కువ అయ్యి మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మీరు ఎంత లేట్ చేస్తే ఇంకెక్కువ అంత ఇబ్బంది పడతారు. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మీకు అన్ని నార్మల్ రిపోర్ట్స్, మెయిన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి, మీకు ఈసీజీ నార్మల్గా ఉంది, మీకు సంబంధించి 2D ఎకో నార్మల్గా ఉంది, అసలు మీకు అసలు ఏ ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత మీ ఆలోచన మాత్రం ఇబ్బంది ఎక్కువ పడుతున్నారు అని చెప్తే మాత్రం డెఫినెట్లీ మీరు కలవాల్సింది సైకియాట్రిస్ట్ని. మెయిన్ లేట్ చేస్తున్న కొద్దీ మీకు మీరుగానే మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం మీ హ్యాపీనెస్ని కోల్పోతున్నారు. ఓకే మ్యామ్, ఇంకొకటి చాలా సాధారణంగా వింటున్నమాట, నిద్ర పట్టట్లేదు, అసలు నిద్ర రావట్లేదు, రాత్రి పడుకుంటున్నాము అయినా నిద్ర పట్టట్లేదు, ఈ మాట చాలా వింటున్నాం. ఇది ఏమైనా యాంగ్జైటీ డిజార్డర్ కిందకి వస్తుందా? నిద్ర దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో నార్మల్గా మనకి నిద్ర పట్టకపోవడం అనేది యాంగ్జైటీ డిజార్డర్స్ వచ్చే ముందు జరుగుతుందండి, సర్వసాధారణంగా జరుగుతుంది. ఎనీ డిజార్డర్ మనకి డిప్రెషన్లో కూడా నిద్ర పట్టదు, స్కిజోఫ్రీనియాలో కూడా నిద్ర పట్టదు. సో ఇక్కడ యాంగ్జైటీ డిజార్డర్లో ఏంటంటే ఆలోచనలు ఎక్కువయ్యి నిద్ర పట్టదు అనమాట. తర్వాత అది కూడా భయం కలిగించేది, నెగిటివ్గా అనిపించేదే ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇప్పుడు యాంగ్జైటీ డిజార్డర్కి మాత్రమే నిద్ర పట్టకపోవడం అంటే అసలు ఇంకా ఆల్మోస్ట్ పానిక్ అటాక్ లాగా కూడా వస్తుంది వాళ్ళకి. పడుకుంటే గుండె తడగా అనిపించడము, ఏదో అయిపోతున్నట్టు సడన్గా లెగడము, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోవడము, అట్లా వాళ్ళకి తెలియకుండానే ఈ ఇన్సామ్నియా అనేది కూడా యాంగ్జైటీ డిజార్డర్కి సంబంధించి వస్తుంది. ఓకే మ్యామ్, ప్రజెంట్ యాంగ్జైటీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అంటే ఒకసారి సైకియాట్రిస్ట్ను సైకాలజిస్ట్ను కలిసిన తర్వాత పూర్తిగా క్యూర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? సో మెయిన్గా అండి యాంగ్జైటీ డిజార్డర్స్కి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది. లైక్ మెడికేషన్స్తోనే కాదు, ఫస్ట్ థెరపీ మాట్లాడడం వల్ల వాళ్ళకి అసలు కారణం ఏంటి అనేది కనుక్కొని, ఎందుకు వచ్చింది, ఏ సమస్య ద్వారా వచ్చింది అనేది అంతా తెలుసుకున్న తర్వాతే మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. యూజువల్గా మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని ఫస్ట్ మనం చెప్పేది, లైక్ ఎక్సర్సైజ్ చేయండి, బయటికి వెళ్ళండి, అందరితో మాట్లాడండి, నార్మల్గా హ్యాపీగా ఉండండి, మీకు నచ్చిన పని చేయండి, హాబీస్ని డెవలప్ చేసుకోండి. ఇవన్నీ మేము చాలా బాగా ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది చాలా ఈజీగా సజెస్ట్ చేసే ట్రీట్మెంటే. తర్వాత ఏంటంటే మనకి మెయిన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ నీడ్ ఎందుకు వస్తుంది అంటే, యూజువల్గా మనకి ఇప్పుడు ఇన్సులిన్ తగ్గిందనుకోండి, దానికి షుగర్ నార్మలైజ్ చేయడానికే మన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ సెరోటోనిన్ అనేది కూడా మీకు తగ్గుతుంది కాబట్టే మీకు యాంగ్జైటీ డిజార్డర్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ సెరోటోనిన్ని నార్మలైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది లైక్ ఏం చేస్తారంటే, ఓకే నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడ అంటే లైక్ కొన్ని చాలా తెలియకుండానే భయం ఆందోళన రాగానే ఇంకా ఫెయిత్ హీలర్స్ దగ్గరికి వెళ్ళిపోతాము, తెలియకుండానే వాళ్ళదే అంటే లైక్ ఇవన్నీ చాలా ట్రై చేస్తారు, మల్టిపుల్ థింగ్స్ ట్రై చేస్తారంట. వాళ్ళకి ఇప్పుడు రోజంతా నేను భయపడుతూ ఉన్నాను అనుకోండి, రోజంతా నాకు ఆలోచన ఇబ్బంది కలిగిస్తుంది అనుకోండి, డెఫినెట్లీ నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. ఓకే, నేను అంటే లైక్ నేను వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పట్లేదు, కానీ మెయిన్ మీరు ఒక సైకియాట్రిస్ట్ని కలవడం వల్ల మీ సమస్యని వెంటనే ఐడెంటిఫై చేసుకోగలం. చేసుకున్న తర్వాత మీకు ఇబ్బంది ఎక్కువ లేదు, మీ డైలీ లైఫ్ రొటీన్గానే ఉంది, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు, హ్యాపీగా అందరితో ఉంటున్నారు, మీరు మీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అంటే డైలీ రొటీన్ మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, బయటికి వెళ్ళడము, మంచిగా హాబీస్ని వరకు ఓకే. ఎప్పుడైతే ఇవన్నీ ఇంపైర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. మెడికేషన్స్ అనేది చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, లైక్ ఈ మెడికేషన్స్ వాడితే లైఫ్ లాంగ్
వాడాల్సి వస్తుందేమో అని. కానీ యూజువల్గా మేము కూడా ప్రిస్క్రైబ్ చేయం లైఫ్ లాంగ్ మెడికేషన్. ఫస్ట్ 1 month వాడిన తర్వాతనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అది డోస్ కొంచెం రెడ్యూస్ చేసి స్లోగా కొన్ని టాబ్లెట్స్ ఆపేసి స్లోగా మంచిగా వాళ్ళని డైలీ ఇంకా ఈ యోగా చేసుకోండి, లేకపోతే మెడిటేషన్ స్టార్ట్ చేయండి. దాంట్లో కూడా మెడిటేషన్లో కూడా మనకి మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయమని చెప్తాము. అంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్లోనే ఏంటంటే మనకి ఆలోచన అనేది వస్తుంది, కానీ దాన్ని దేనికి స్టక్ అవ్వకుండా వి విల్ జస్ట్ అలౌ ద ఫ్లో ఆఫ్ థాట్స్. మనకి ఆలోచన అనేది ఒక ఫ్లో లాగా వెళ్ళిపోవాలి, ఒక రివర్ లాగా వెళ్ళిపోవాలి అన్నట్టు మేము వాళ్ళకి ప్రాక్టీస్ చేయమని కూడా చెప్తాం. లాంగ్ టర్మ్లో ఎప్పటికైనా కూడా మీ డైలీ లైఫ్ని ఎప్పుడైతే మీరు చేంజ్ చేసుకుంటారో, లైఫ్ స్టైల్ని ఎంత హ్యాపీగా ఉంచుకుంటారో, మన చుట్టూ ఉండే టాక్సిక్ ఎన్విరాన్మెంట్ని కూడా మనము చాలా వరకు ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి డెవలప్ అవుతుంది. వర్క్ స్ట్రెస్ అనేది కూడా మనకి ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ స్ట్రెస్ఫుల్గా అవుతుంది, ఒకవేళ మీరు మార్చుకోలేకపోతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొన్ని బ్రేక్స్ తీసుకొని మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, వర్క్ ప్లేస్ గురించి మాట్లాడారు కాబట్టి చాలా మందికి అవసరం. అసలు వర్క్ ప్లేస్లో ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ అవుట్పుట్ రావాలంటే ముందైతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి కదా, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో మెయిన్గా అండి లైక్ వర్క్లో బర్న్అవుట్ అనేది చాలా కామన్. బర్న్అవుట్ అంటే ఏంటంటే మనకి వర్క్ అనేది మనం జాయిన్ అయినప్పుడు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాం, అంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది, ఇంకా చేయాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. వర్క్లో కూడా మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం, అలాగే మనకి వర్క్ అనేది ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుందన్నమాట. సో దీన్ని ఫస్ట్ స్టేజ్గా పరిగణిస్తాం. నెక్స్ట్ పోతున్న కొద్దీ ఏమైపోతుందంటే తెలియకుండానే మనము ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటాం అనమాట. అంటే టార్గెట్స్ పెరుగుతాయి, తెలియకుండానే మనం ఎక్కువ పని చేయాలి వస్తుంది, తర్వాత డైలీ రొటీన్ అనేది చేంజ్ అయిపోతుంది, ఇంతకు ముందులాగా మనం చేయలేం. సో డెఫినెట్లీ ఏంటంటే మనకి ఈ బర్న్అవుట్ అనేది అంటే లైక్ బాడీలో కూడా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది, అలాగే టైం మేనేజ్మెంట్ కూడా మీకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్టేజ్ వస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై. సో మెయిన్గా మనకి సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రతి వర్క్లో కూడా మనకి టార్గెట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డైలీ మీకు రివ్యూ చేస్తూ ఉంటారు, ఇది చేశారా లేదా, అలాగే మన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఎనర్జెటిక్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మన లైఫ్లో మనం ఎంత హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం అంతా కొంచెం మనకంటూ ఒక టైం అనేది ఉండాలి. మీ టైం అంటాం అనమాట. అంటే మనకంటూ ఒక టైం లేదు అంటే డెఫినెట్లీ వీ వోంట్ ఎంజాయ్ ఇట్. అంటే 24 గంటలు నాకు రొటీన్ వర్కే అంటే మాత్రం మన లైఫ్ డెఫినెట్లీ అది రొటీన్ అయిపోతుంది. సో డెఫినెట్లీ మనం ఎక్సర్సైజ్ పెట్టుకోవాలి, మనకు నచ్చిన పనులు చేసుకోవాలి, కొంచెం హాబీస్ పెట్టుకోవాలి, మనకు నచ్చిన ఫ్రెండ్స్తో కొంచెం హ్యాంగ్ అవుట్ అవ్వాలి, బయటికి ట్రిప్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం వల్ల మన లైఫ్ని చాలా హ్యాపీగా ఉంచుకోగలం అనమాట. సో ఒకవేళ మీకు వర్క్ ప్లేస్లో ఎక్కువ స్ట్రెస్ ఉంది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు టాక్ టు యువర్ సుపీరియర్స్. కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది, నేను కొంచెం టైం తీసుకొని చేస్తాను అని మీరు మాట్లాడడం వల్ల కూడా మీరు ఆ భారంలో సగం భారం తగ్గిపోతుంది. అలాగే మీతో ఉన్న ఫ్రెండ్స్తో కూడా కలీగ్స్తో కూడా కొంచెం షేర్ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా నార్మలైజ్ అవుతుంది, తెలియకుండానే మనం ఆ వర్క్లోనే ఉన్న స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలం అనమాట. మ్యామ్, ఇప్పుడు యాంగ్జైటీ డిజార్డర్లో ఉన్న ఒక పర్సన్ తనతో ఉన్న రిలేషన్స్ అంటే చుట్టూ ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళతో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, లేదా అలాంటి సమస్యను ఫేస్ చేస్తున్న వ్యక్తితో ఆ పక్కన ఉన్నటువంటి పార్ట్నర్ కానీ లేదా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు ఎలా డీల్ చేయాలి ఆ పర్సన్ని? మెయిన్ యాంగ్జైటీ డిజార్డర్స్ తో సమస్యలతో బాధపడే వాళ్ళు ఇప్పుడు ఫియర్ ఈజ్ కంటేజియస్ అన్న వర్డ్ నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే మనతో మాట్లాడే వాళ్ళు ఒకవేళ ఆందోళనకి ఎక్కువ గురవుతున్నప్పుడు తెలియకుండానే వాళ్ళ ఆందోళన మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అమ్మో ఏదో అయిపోతుంది అని ఒక 2-3 సార్లు అనేటప్పటికీ నిజంగానే లైక్ ఏదో జరిగిపోతుందని మనకు కూడా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకున్న ఆందోళన మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటామో వాళ్ళని
వాళ్ళకి ఆ సమస్యని మనం వాళ్ళకి తగ్గించగలము. సో వాళ్ళు భయపడి మనము భయపడి, అంటే పిల్లలు ఏడవగానే తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, ఎప్పటికీ సమస్య తీరదు. డెఫినెట్లీ లైక్ మన ఫ్రెండ్ కానీ మన కలీగ్ కానీ ఏదైనా యాంగ్జైటీకి గురవుతున్నారు అనుకోండి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఏ విషయంలో సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే తగ్గుతుంది, లేకపోతే వెంటనే సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మాట్లాడడం వల్ల మనకి మెయిన్ డిప్రెషన్లో అయినా యాంగ్జైటీలో కూడా ఫస్ట్ చేసేది టాక్ థెరపీ అండి. టాక్ థెరపీ ఏంటంటే మనం మాట్లాడుతున్న కొద్దీ తెలియకుండా మన భయాలన్నీ మనం వెల్లడిపరుస్తాం, అంటే చెప్పేస్తాం. చెప్పేయడం వల్ల మనకి సగం బాధ తీరుతుంది, భయం తీరుతుంది, అలాగే ఆ సమస్యను కూడా మనం ఓవర్కమ్ చేయగలం. అలాగే మనము అంటే లైక్ ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి మనం షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకు బెటర్ అవుతాం. ఓకే సంజయ్ మ్యామ్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అడిక్షన్, రకరకాల అడిక్షన్స్ అనుకోండి, ఏదో ఒక దానికి అడిక్ట్ అయిపోయారు. అలా అడిక్షన్ అయినటువంటి వ్యక్తికి యాంగ్జైటీ డిజార్డర్స్ ఇవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, సంబంధం ఏమైనా ఉందా? యా అంటే డెఫినెట్లీ మనకి ఈ ఆల్కహాల్ అంటే లైక్ ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అంటే మనం చాలా రొటీన్గా డ్రింక్ చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఆ టైంలోనే వాళ్ళకి ఈ పానిక్ అంటే లైక్ తెలియకుండానే చేతులు వణకడం ఇవన్నీ కూడా విత్డ్రావల్ సిమ్టమ్స్ అనమాట. యూజువల్గా తాగిన తర్వాత ఒక 4 రోజులు వాళ్ళు సరిగ్గా తాగలేదనుకోండి, వాళ్ళ బాడీ కూడా హైపర్ యాక్టివ్ అయిపోతుంది. వాళ్ళ బ్రెయిన్ కూడా హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల వాళ్ళకి చేతులు వణుకుతాయి, చెమటలు పడతాయి, కన్ఫ్యూజ్ స్టేట్ వస్తుంది, వామిటింగ్స్ వస్తుంది. సో ఆల్కహాల్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే తాగేటప్పుడే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. సో ఒక ఎడిక్షన్ అనేది ఆల్కహాల్ ఎలాగో నికోటిన్, అంటే లైక్ సిగరెట్ తాగడం వల్ల, అంబార్, పాన్ ఏదైనా తీసుకోవడం వల్ల కూడా, లేకపోతే వేరే కెనాబిస్ కానీ ఏవైనా వేరే డ్రగ్స్ కానీ అలవాటు పడి అవి తీసుకునేటప్పుడే తెలియకుండా అతిగా కోపం వస్తుందో ఎలా వస్తుందో, ఆ మూడ్ స్వింగ్స్ ఎలా వస్తాయో అలాగే భయం అనేది కూడా అంతే కామన్గా ఉంటుంది అనమాట. సో ఈ సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగ్జైటీ దేని వల్ల వస్తుంది అనేది మనం హిస్టరీలోనే మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళకి ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉంది, హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, వాళ్ళకి మనం ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్స్ అందరికీ బ్లడ్ టెస్ట్ చేపిస్తాము, థైరాయిడ్ టెస్ట్ చేపిస్తాము, తర్వాత ఇంకేమైనా అవసరం అయితేనే చేపిస్తాము. ఈ థైరాయిడ్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి యాంగ్జైటీ వస్తుంది అనమాట. సో మెయిన్గా మనకి ఈ యాంగ్జైటీ డిజార్డర్ దేని వల్ల వచ్చింది అనేది మేము మాట్లాడితేనే ఇంకెక్కువ అర్థమవుతుంది. ఓకే మ్యామ్, మీరు ఇంతకుముందు ట్రీట్మెంట్ గురించి చెప్పారు, అంటే దానికంటే ముందు ఏమన్నా చిట్కాస్ ఏమన్నా చెప్తారా మ్యామ్? అంటే కొంచెం రిలాక్సేషన్ ఉండడానికి, సెల్ఫ్గా ఒకవేళ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చే ప్రాసెస్లో భాగంగా ఏమన్నా చెప్తారా? సో యూజువల్గా మనకు ఉండే యాంగ్జైటీ ఒకవేళ మైల్డ్లో ఉంది, ఎక్కువ ఇబ్బంది కలగట్లేదు అంటే డైలీ లైఫ్ రొటీన్ని కొంచెం చేంజ్ చేసుకొని మనకంటూ ఒక టైం పెట్టుకోవడం వల్ల డెఫినెట్లీ మనకి యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మన వర్క్ కూడా మంచిగా అవుతుంది అనమాట. సో డెఫినెట్లీ లైక్ మనకి లైక్ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు తెలియకుండానే బాడీలో మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ, హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇది మన అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అసలు యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి కూడా స్ట్రెస్ వల్లే వస్తుంది. ఆ స్ట్రెస్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా తగ్గుతుంది. ఓకే మ్యామ్, యోగా అంటే యోగాకు సంబంధించి మానసికంగా శారీరకంగా చాలా మంచిదని వింటున్నాము. యోగా చేయడం ద్వారా ఏమైనా మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా యాంగ్జైటీకి సంబంధించి? సో యోగా అనేది మనకి ఇప్పుడు చాలా అంటే లైక్ మనం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సో మనకి యూట్యూబ్లో కూడా యోగా నేర్పిస్తున్నారు అన్నీ. సో మెయిన్గా ఏంటంటే యోగాలో జరిగేది స్ట్రెచ్చింగ్ అండ్ రిలాక్సేషన్. అంటే బాడీ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సో ఈ 2 ప్రాసెస్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలా అని సెరోటోనిన్ లెవెల్స్ కూడా కొంతవరకు నార్మలైజ్ అవుతుంది. ఒకవేళ చాలా ఎక్కువ ఇబ్బంది పడితే డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో యోగా డైలీ మనం అలవాటు చేసుకోవడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ రొటీన్లో ఉండడం వల్ల మనకి ఈ చాలా తక్కువ అనమాట. అంటే ఈ అన్ని సమస్యలు కూడా
తగ్గుతాయి అన్నమాట. లైక్ శారీరకంగా వచ్చే రుగ్మతలు కానీ, లేకపోతే ఇంకా స్ట్రెస్ డిజార్డర్స్ అంటేనే మనకి యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంది. సో ఇలా చాలా వరకు మన సమస్యల్ని ఓవర్కమ్ చేయొచ్చు. అందుకని మన డైలీ లైఫ్ ఎప్పుడైనా కూడా యాక్టివ్గా ఉండాలి, అలాగే హెల్దీగా ఉండాలి. సంధ్య మ్యామ్, ఇంకోటి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. అంటే చాలా మంది ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆ మార్గంలో వెళ్తే చాలా రిలాక్స్గా ఉంటుంది అంటారు. ఏమైనా అలా వెళ్ళడం ద్వారా, అంటే ఎక్కువగా కొంచెం దేవుని నమ్మడం, పూజించడం ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళలో ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఒత్తిడి అనేది? సో స్పిరిచువాలిటీ అనేది చాలా వరకు మనకి నమ్మకం అండి. మనకి నమ్మకం అనేది దేవుడి మీద ఉండడం వల్ల మనకి మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా కూడా మనకి అది మూఢనమ్మకం అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో మనం పూజలు చేయడం వల్ల, చాలా చక్కగా గుడికి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఉంటాము. అది డైలీ రొటీన్లో కూడా మనకి నార్మల్గా ఉండాలి. ఒకవేళ మనం గుడికి వెళ్ళకపోతే మనకే బాధ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ మనకి ఎప్పుడైనా కూడా స్పిరిచువాలిటీ అనేది మనకి ఆధ్యాత్మికంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, అలాగే మనం ఆహ్లాదంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు ఓవరాల్గా యాంగ్జైటీ డిజార్డర్ విషయంలో ఎలాంటి అపోహలు ఎక్కువగా ఉన్నాయి? మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. ఏ క్వశ్చన్స్ వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా అడుగుతుంటారు? సమాజంలో ఎలాంటి అపోహలు ఉన్నాయనుకుంటున్నారు ఈ విషయం మీద? మెయిన్ అసలు నాకెందుకు వచ్చింది అంటారు. నాకెందుకు వచ్చింది అంటే లైక్ పెద్దవాళ్ళలో కూడా చాలా మందికి యాంగ్జైటీ వస్తుంది, కానీ వాళ్ళకి అర్థం కాదనమాట. అంటే లైక్ ఈ క్రైసిస్ అనేది కూడా అర్థం కాదు. నేను మీకు చెప్పాను కదండి, అడాలసెన్స్లో వస్తుంది, మిడ్ లైఫ్ క్రైసిస్, ఎండ్ లైఫ్ క్రైసిస్, ఇట్లా చాలా క్రైసిస్లు వాళ్ళు గో త్రూ అవుతూ ఉంటారు. అది కూడా ఐడెంటిఫై చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో ఇవన్నిటిని బట్టి స్టేజ్ ప్రకారం వెళ్ళినా, లేకపోతే వాళ్ళ వర్క్ పరంగా వెళ్ళినా, అన్నిటినీ కూడా మనము ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ అపోహలు తగ్గుతాయి. కానీ యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనము తెలియకుండానే అంటే ఎవరితో డిస్కస్ చేసినప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకోండి, అది కూడా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ మనం రైట్ పర్సన్తో మాట్లాడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయని, అంటే కరెక్ట్గా ఉంటే అది కూడా కొంత హీల్ చేసే గుణం ఉంటుందని మామూలుగా వింటుంటాం సాధారణంగా. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో యూజువల్గా భార్యాభర్తల అనుబంధం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో, వాళ్ళ లైఫ్ అనేది నార్మల్గా ఉంటుందో, ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అంత స్ట్రెస్ ఫీల్ అవ్వమన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ అనుబంధం ఎప్పుడైనా డిస్టర్బ్ అయినా, లేకపోతే సెక్షువల్గా వాళ్ళు ఒకవేళ, అంటే సెక్షువల్గా బోత్ ఫీమేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్య ఉన్నా కూడా ప్రతిదానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉందండి. సో మనకి కరెక్ట్ పర్సన్ని మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళకి వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా కూడా ఈ యాంగ్జైటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు వాళ్ళకి కంపారిజన్స్ జరిగి వాళ్ళు తిట్టుకోవడము, గొడవలు ఎక్కువ పడడం, లేకపోతే హస్బెండ్ ఏదైనా వేరే అడిక్షన్స్ ఎక్కువ అవ్వడము, లేకపోతే వైఫ్కి కూడా కొన్ని శారీరకంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఈ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారంట. సో ఖచ్చితంగా మేమైతే ఫ్యామిలీ థెరపీ కూడా కూర్చోపెట్టి వాళ్ళిద్దరిని మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ పర్సనల్గా వాళ్ళు ఏమైనా ఇలా సెక్షువల్గా ఏమైనా ఇబ్బంది పడినా కూడా వాళ్ళకి చాలా క్లియర్గా మాట్లాడి దానికి సంబంధించి కపుల్ థెరపీ కూడా జరుగుతుంది అనమాట. మ్యామ్, ఇప్పుడు ఒక యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసేటప్పుడు యాజ్ ఏ సైకియాట్రిస్ట్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు? యాక్చువల్గా ట్రీట్ చేసేటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మన ముందు అంటే లైక్ నేను మీకు యాంగ్జైటీ డిజార్డర్ మొత్తం సిమ్టమ్స్ చెప్పిన తర్వాత ఐ విల్ కమ్ టు అగైన్ వన్ పాయింట్ దట్, అంటే ఇప్పుడు మన ముందు ఒక పులి ఉందనుకోండి, లేకపోతే సింహం, అంటే ఆటోమేటిక్గా మన బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, సిమ్టమ్స్ అన్నీ ఇంకా చెమటలు పట్టినట్టు, గుండె తడగా, ఇవన్నీ వచ్చేస్తాయి. అలా 24 గంటలు అవుతుంది అనుకోండి, రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నాం, డెఫినెట్లీ మీకు యాంగ్జైటీ డిజార్డర్ ఉందని ఇంకా నో డౌట్ ఇన్ దట్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే మన ముందు ఒక వ్యక్తి ఉంటారు, కానీ ఆ వ్యక్తి హీ విల్ బి గోయింగ్ త్రూ సో మచ్ స్ట్రెస్ అనమాట. మాట్లాడేటప్పుడు కూడా మాట తడబడుతూ ఉంటుంది, గొంతు తడారిపోతూ ఉంటుంది, సరిగ్గా మాట స్పష్టంగా చెప్పలేరు, క్లియర్గా మాట్లాడలేరు. సో ఇన్ని సమస్యలు ఉన్న వ్యక్తికి మెయిన్గా అంటే లైక్ సివియర్ యాంగ్జైటీ ఉన్న వ్యక్తికి ట్రీట్మెంట్
బెస్ట్ ఆప్షన్. ఎమర్జెన్సీలో మేము యాంగ్షోలైటిక్ ఇస్తాం. సో ఎమర్జెన్సీలో ఏంటంటే లైక్ వాళ్ళకి ఇంత హార్ట్ రేట్ పెరిగినప్పుడు వల్ల కూడా కాదు, కామింగ్ చేస్తాము, రిలాక్సేషన్ చేస్తాము. అంటే లైక్ మనకి మెడికేషన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాగే మనకి ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ చేస్తాం అనమాట. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్లో ఎవ్రీ మజిల్, ఫస్ట్ హ్యాండ్స్ నుంచి, తర్వాత బాడీ బ్యాక్ మజిల్స్, తర్వాత హెడ్, బాడీ, అంటే లైక్ మొత్తం టోటల్ బాడీ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్లో కామ్ చేస్తామంటే బ్రీతింగ్ సింక్రనైజ్ చేస్తూ దాన్ని మనం చేస్తామంటే, అంటే శ్వాస తీసుకున్నప్పుడు ఒక కండరాన్ని గట్టిగా కాంట్రాక్ట్ చేసి స్లోగా రిలాక్స్ చేస్తాం. దీన్నే జకోబ్సన్స్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటాం అనమాట. సో ఇది చేయడం వల్ల చాలా కామ్ అవుతారు. సో దిస్ ఈజ్ లైక్ వితౌట్ మెడికేషన్ మనం వాళ్ళని రిలాక్స్ చేస్తాం. అలా చేసి ఒక 10 to 15 minutes కామ్ చేసిన తర్వాత వాళ్ళకి గైడెడ్ ఇమేజరీ, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, సో చాలా ఆందోళనగా ఉన్నాను, ఆలోచన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం లైక్ గైడెడ్ ఇమేజరీ, నేను ఒక బీచ్లో ఉన్నాను, ఒక వాటర్ అలలు వస్తున్నాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో అలా గైడెడ్ ఇమేజరీ ద్వారా కూడా వాళ్ళని రిలాక్స్ చేయడం అనేది విజువలైజేషన్ ద్వారా కూడా రిలాక్స్ చేస్తాం అనమాట. సో డిఫరెంట్గా అంటే బయో ఫీడ్బ్యాక్ థెరపీ ఉంటుంది. తర్వాత వాళ్ళని కామ్, అంటే ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, క్రానిక్ యాంగ్జైటీ ఉంది, వాళ్ళకి ఎనీ డిసీజ్ వల్ల వస్తుంది అంటే ఆ డిసీజ్ కూడా మెడికేషన్ అనేది ఇస్తాం అనమాట. దాన్ని బట్టి కూడా వాళ్ళు నార్మలైజ్ అవుతారు. ఓకే సంజయ్ మ్యామ్, ఇంకొకటి, ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది, ఏం జరిగినా అక్కడ పెట్టేస్తే కానీ నిద్ర పట్టని పరిస్థితి. ఈ యాంగ్జైటీకి సోషల్ మీడియా ఏమైనా ప్రభావం చూపిస్తుందా? 10 సార్లు గొడవ జరిగింది లేకపోతే యాక్సిడెంట్ జరిగింది అంటే ఆటోమేటిక్గా ఈ యాంగ్జైటీ, అంటే నార్మల్ పబ్లిక్ అయితే ఓకే అయింది అనుకుంటారు, కానీ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు యాంగ్జైటీ ఎపిసోడ్స్ వస్తాయి. ఇంటర్మిటెంట్గా ఎపిసోడిక్గా వాళ్ళకి వస్తూనే ఉంటాయి అనమాట. సో డెఫినెట్లీ ఇంకా గేమింగ్ ఒకటి. గేమింగ్ ఎట్లా అంటే వాళ్ళకి ఫోన్ చూసి ఆడడం, దాని తర్వాత వాళ్ళు యాంగ్జైటీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అంటే గేమ్లో ఏం జరిగినా కూడా వీళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మెయిన్గా పిల్లలు అయితే లైక్ ఈ మైండ్ క్రాఫ్ట్ అని, రోబ్లాక్స్ అని, డిఫరెంట్ గేమ్స్, లేకపోతే చంపడం, పబ్జీ అని, ప్రతి గేమ్లో ఏంటంటే మెయిన్ వాళ్ళది ఫోకస్ అంతా కూడా ఈ యాంగ్జైటీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనిషికి గెలవడం ఎంత ఇంపార్టెంటో దానికి పడే స్ట్రెస్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక గోల్ డైరెక్టర్ లేదు, అంటే లైక్ వాళ్ళ గోల్ అనేది ఈ గేమింగ్స్లో ఏంటంటే వాళ్ళని అనవసరమైన స్ట్రెస్ అవసరం లేదు, ఇప్పుడు పరిగెత్తాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ గేమ్లోనే పరిగెడుతుంటారు. మనిషి ఇక్కడ కూర్చుంటూ ఉంటారు, తర్వాత గేమ్లో పరిగెడుతూనే ఉంటారనమాట. అంటే మైండ్ కూడా రేసింగ్ అయిపోతూ ఉంటుంది, తెలియకుండానే వాళ్ళు ఏమొస్తుందో ఏంటి, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని తెలియకుండానే గేమింగ్ ద్వారా చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. గేమ్లో గెలవాలి అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఫోన్ కంటే కూడా వితౌట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మనం బయట ఆడే గేమ్స్, ప్లే గ్రౌండ్లో ఆడే గేమ్స్ లైక్ ఫుట్బాల్, వాలీబాల్ కానీ, షటిల్, ఇలాంటి ఆడడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంట్లో ఏంటి అంటే గెలుపు ఓటమిని కూడా ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. బోర్డ్ గేమ్స్ లైక్ చెస్ కానీ, లేకపోతే ఇలా చైనీస్ ఈ చెక్కర్స్, ఇట్లాంటి చాలా గేమ్స్ ఉంటాయి, క్యారమ్ బోర్డ్స్. సో ఇలాంటి ఆడడం వల్ల లూడో కూడా, సో ఫోన్లో ఆడకుండా లూడో నిజంగా చెప్పాలంటే టేబుల్లో ఆడితే స్నేక్ అండ్ లేడర్ ఇవన్నీ ఆడుతూ ఉంటే గెలుపుకి ఓటమికి మనం హ్యాపీగా ఫేస్ చేయగలం అన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఇట్లా ప్రతి దానికి ఈ గేమింగ్ ఎడిక్షన్లో జరిగేదే మెయిన్, అది తెలియకుండా ఈ ఎడిక్షన్స్కి కూడా లైక్ బెట్టింగ్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది కదండి. సో ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ పెడుతూ పోతూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే ప్రతి ఒక్క రూపాయి పెట్టినప్పుడల్లా మనకే బాధ అనిపిస్తుంది, తెలియకుండానే మనం ఎమోషనలైజ్ అవుతాం, అవసరం లేకుండానే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈ యాప్స్ ద్వారా కూడా. ఓకే మ్యామ్, టైం మేనేజ్మెంట్, కరెక్ట్గా టైంని మేనేజ్ చేయగలిగితే ఎలాంటి స్ట్రెస్ ఉండదని మేము మామూలుగా వింటూ ఉంటాము. టైం మేనేజ్మెంట్ చేయగలిగితే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న సమస్యకి కొంతైనా చెక్ పెట్టచ్చా?
సో మెయిన్ మన పర్సనాలిటీ కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి. అంటే మనం టైం మేనేజ్ చేయడం అంత మనకు కంట్రోల్గా చేసాము అంటే ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఇలా కరెక్ట్గా 9 o'clockకి ఫినిష్ అవ్వాలి, లేకపోతే ఇప్పటికల్లా నేను రీచ్ అవ్వాలి, ఇలాంటి టార్గెట్స్ అంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్కి ముందు చదువుకోవడానికి నిజంగా చెప్పాలంటే రియలిస్టిక్గా ఉండాలి. మెయిన్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు కరెక్ట్గా ఒక 2-3 months ముందే వాళ్ళు బుక్స్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే ఇంకా లేట్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. అంటే టైం తగ్గుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఎవరికైనా యాంగ్జైటీ వస్తుంది. అందుకని ముందు నుంచి రివైజ్ చేసుకోవడం, చదువుకోవడం, ఇది అంటే ప్రతిదానికి కొంచెం ప్రిపేర్డ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడు అంటే లైక్ టార్గెట్కి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్, హ్యూమర్ మనిషికి అవసరము ఉంటే బాగుంటుంది. అది హ్యూమర్కి హీల్ చేసే లక్షణం ఉందా? యాంగ్జైటీని తగ్గించే లక్షణం ఏమైనా ఉందా? సో నవ్వు 4 విధాల మంచిదే, చెడ్డదైతే నేను అనను. సో మెయిన్గా ఏంటంటే నిజంగా మనం చూసే ప్రోగ్రామ్స్లో కూడా మంచిగా నవ్వుకునేవి ఉన్నాయనుకోండి, మనకి తెలియకుండా నేను చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అదే నవ్వుతూ మాట్లాడే వాళ్ళతో, చక్కగా మాట్లాడే వాళ్ళతో మనం మాట్లాడామనుకోండి, మనం కూడా హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో డిస్కషన్ కూడా నార్మల్గా ఉంటుంది. సో హ్యూమర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మనకి మెచ్యూర్ డిఫెన్స్ మెకానిజం అనమాట. అంటే ప్రతి విషయంలో కూడా మనము ఏదైనా బిహేవియర్, ఏదైనా పని చేయాలి అంటే మన బాడీ కూడా సాధారణంగా, మన మైండ్ కూడా కొంచెం ట్రైన్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఇలా చేయాలి. కొంతమంది చాలా పెద్ద సమస్య ఉన్నా ఇంతేనా అన్నట్టు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు. సో అదే కొంతమంది అయితే అమ్మో నా వల్ల కాదు అని నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. అంటే ఈ హ్యూమర్ ఉన్న వాళ్ళు కూడా చాలా విషయాల్ని చాలా తేలికగా ఫేస్ చేయగలరనమాట. సో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఆ ఫేస్లో హ్యాపీగా నవ్వుతూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి ఏ సిచ్యుయేషన్ ఎలా ఫేస్ చేయాలనేది కూడా చాలా వాళ్ళకి మైండ్ క్లియర్గా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ లైక్ హ్యూమర్ ఈజ్ అ వెరీ గుడ్ థెరపీ. అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ థెరపీ, మంచి మ్యూజిక్ వినడం వల్ల చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, కామింగ్గా అనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే అండి, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కూడా పనిచేయకపోవచ్చు. సో ఒకవేళ మైల్డ్ మోడరేట్లో ఉంటే డెఫినెట్లీ మ్యూజిక్ థెరపీ బాగా పనిచేస్తుంది. అలాగే ఆర్ట్ థెరపీ, కలర్స్ కూడా మనకు తెలియకుండానే ఒక్కొక్క కలర్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఎమోషన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో గ్రీన్ కలర్ చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ప్రోగ్రెసివ్గా అనిపిస్తుంది. చాలా అంటే లైక్ మనం రెడ్ చూడగానే కొంచెం భయం అనిపిస్తుంది. సో మనం ఎలాంటి కలర్స్, అందుకనే ఆర్ట్ థెరపీ కూడా లైక్ కొన్ని కలర్స్ డ్రాయింగ్స్ లాగా చేయండి, అప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంది. లేకపోతే ఒక హాబీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ గార్డెనింగ్ చేయడం వల్ల కూడా, చెట్లు పెంచుతూ ఉంటే తెలియకుండా ప్రతి ఫ్లవర్ మనని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పండు అంటే ఫ్రూట్ రాగానే మనకి ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. వాటర్ పోయడము, డైలీ రొటీన్, అలా మనకి ఎప్పుడైనా కూడా చాలా ఎక్కువ ఆందోళన ఉన్నప్పుడు మన ఇంట్లో పని చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆర్గనైజ్డ్గా ఉండడం కూడా కొంచెం రివార్డ్ మంచిగా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ డైవర్షన్ మేక్స్ యూ ఫీల్ బెటర్. సిచ్యుయేషనల్ కంటే కూడా డైవర్ట్ అవ్వడం వల్ల కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. సంధ్య మ్యామ్ నిజంగా చాలా విషయాలు చెప్పారు, నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఫైనల్గా ఒకసారి కంక్లూడ్ చేయండి మ్యామ్, ఎలా యాంగ్జైటీకి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో మెయిన్గా యాంగ్జైటీ డిజార్డర్స్ ఈజ్ వెరీ ట్రీటబుల్. అంటే లైక్ ప్రపంచంలో ఫస్ట్ మనకి చాలా మోస్ట్ కామన్ థింగ్ డిప్రెషన్ ఎలాగో, యాంగ్జైటీ నెక్స్ట్ కామన్ అంట. ప్రతి 100 మందిలో 8% మందికి యాంగ్జైటీ డిజార్డర్స్. అంటే నాకు రాదు, ఎవరికి రాదు అని కాదు, ఎవరికైనా వచ్చే సమస్య అనమాట. ఇది వచ్చింది, ఇది నా వల్ల కాదు అని అయితే ఏం లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మనం కూర్చొని మాట్లాడితే దానికి ఆ పరిష్కారం అనేది మనకు తెలుస్తుంది. మన వల్ల కావట్లేదు అంటే నెక్స్ట్ డెఫినెట్లీ లైక్ మనం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. చక్కగా మాట్లాడడం వల్ల వాళ్ళకి మన సమస్య తీరుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక నార్మల్ రొటీన్ని మనం హ్యాపీగా ఫేస్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల్ని చాలా ఓపిక్గా చెప్పారు. అండ్ సంజయ్ మ్యామ్ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తున్నాను, మీరు కావాలంటే తర్వాత ఫోన్ చేసి మ్యామ్తో మాట్లాడవచ్చు, మీకు ఏమైనా సమస్య ఉందని చెప్పొచ్చు. 7093550457 ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ యాంగ్జైటీ గురించి, ఆందోళన గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాక, ఆందోళన అనేది సర్వసహజం మేడం చెప్పినట్టు, అది లేకుంటే మనం ఏమి సాధించలేం. కాకపోతే అది
పరిమితికి మించి ఉంటే మాత్రం సమస్య అయ్యే అవకాశం ఉంది. అండ్ మేడం చెప్పినట్టు యోగా, మెడిటేషన్, ఫిజికల్గా కొన్ని, అదేవిధంగా మంచి హ్యాబిట్స్ ఉంచుకోండి. అప్పటికి కూడా కాదు అంటే మాత్రం అనవసరమైన గూగుల్ సెర్చ్లు చేయకుండా సైకాలజిస్ట్ దగ్గరకో సైకాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళండి, సరైన ట్రీట్మెంట్ తీసుకోండి, ఖచ్చితంగా బాగవుతుందని చెప్పేసి మేడం అంటున్నారు. కాబట్టి ఆ వైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వైపుగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. ఇది ఈరోజు మనోమిత్ర. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.